ఈ రోజు నేను మా ఆంటీ ఇద్దరం కలిసి ఒక పెద్ద పనినే చేయబోతున్నాము. ఎందుకు ఈ పని దగ్గరుండి మేమే చేస్తున్నామో చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, మా పాప అన్నదానం చేస్తుంది. పప్పు చారు, మళ్ళీ దొండకాయ ఫ్రై, అప్పడాలు, అన్నం, పులిహోర అన్నం అన్ని పట్టుకొని వెళ్తున్నాం. పాయసం అన్ని తీసుకొని వెళ్తున్నాం. బాయ్. కెమెరా ఆన్ చేస్తే చాలు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే పనే లేకుండా చేస్తున్నారు ఆంటీ. టాపిక్ అంతా నేను అడగకుండానే ఆవిడే చెప్పేస్తూ ఉన్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. వీడియోస్ లో చూపించకపోయినా నాకు తోచిన సహాయం ఎవరో ఒకరికి చేస్తూనే ఉంటాను. నచ్చు వేరే వాళ్ళకి అమౌంట్ ఇస్తే వాళ్ళే చేసి పెడతారు కదా, ఇదంతా శ్రమ మీరు ఎందుకు పడ్డామని. అది ఎందుకో నేను చెప్తాను. అన్నిట్లో కంటే అన్నదానం గొప్పది అంటారు కదా, మరి ఆ అన్నాన్ని దగ్గరుండి మనం వండే అంత సమయం కూడా మన దగ్గర లేదా? డబ్బులు ఇస్తే ఎవరైనా ఏదైనా చేస్తారు, కానీ దగ్గరుండి ప్రేమతో అయితే చేయరు కదా. అన్నదానానికి కూడా ప్రేమ కావాలా అంటే 100% కావాలి. ఎందుకంటే ఇష్టం లేకుండా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే ఇచ్చిన మీకైనా తీసుకున్న వాళ్ళకైనా ఇద్దరికి రుణం ఉండదు. నాకు తెలుసు ఇది చాలా చిన్న పని అని. నేను పెట్టేది 10 మందికే అయినా సరే ప్రేమతో దగ్గరుండి అన్ని పనులు నేనే చేశాను అనే సంతృప్తి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కంపారిటివ్లీ కొనుక్కొని తీసుకువెళ్ళింది ఇచ్చేదానికంటే కూడా, నెక్స్ట్ టైం ఎవరికైనా డబ్బులు ఇచ్చేదానికంటే కూడా అదే డబ్బులతో మీరు అన్నదానం చేయండి. డబ్బు ఎంత ఇచ్చినా సరిపోదు, కానీ ఒకరు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ కడుపు నింపి చూడు, ఆ ఈశ్వరుడు సైతం నీ చెయ్యి వదలడు.